ఉనికి కోసం డ్రామా చేస్తున్నారని మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. జెడ్పీ చైర్మన్ ఛాంబర్లో మాజీ సీఎం జగన్ ఫోటో మార్చాలని గతంలోనే గిరిజమ్మకు సూచించారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫోటో లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో జగన్ ఫోటో కనపడితే నడి రోడ్డు మీద పగలగొడతామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాడి రాజకీయాలలో ప్రవేశించామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికలు జెడ్పీటీసీలుగా గెలవడం కోసమో అవకాశం రావడం కోసమో రాజకీయ పార్టీలు ఉపయోగపడతాయి. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు పార్టీలు ఉపయోగపడవచ్చు. కానీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అది ప్రభుత్వ కార్యాలయము. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ అధినేత ఫోటోలు పెట్టరా? ప్రభుత్వ అధినేత ఫోటో ఎందుకు లేదని ప్రశ్నిస్తే మేము రౌడీలమని, గూండాలమని పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? నిన్నటి రోజు దాదాపు 4 రోజుల తర్వాత, అంటే మేము ఆ ఫోటో తీయించి చంద్రబాబు గారి ఫోటో పెట్టించిన 4 రోజుల తర్వాత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ఆ సంఘటన జరిగిన రోజే మిథున్ రెడ్డి గారు ఈ జిల్లాకు రావడం జరిగింది. కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు అనుకోవచ్చు, లేదా ఇన్ఛార్జీలు అనుకోవచ్చు, మీకు అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న పర్ఫార్మెన్స్ చేసినటువంటి రంగయ్య గారు కళ్యాణ్ దుర్గంకి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, కళ్యాణ్ దుర్గంకి వేరే వాళ్ళని ఇన్ఛార్జ్ చేస్తామని చెప్పినట్టు మాకు తెలిసింది. సో ఇక ఏదో నాగార్జున సినిమాలో బ్రహ్మానందం, నాగార్జున గారు మా పర్ఫార్మెన్స్ చూడండి, అవార్డు నాకే రావాలన్నట్లు ఒక్కొక్కరు ఎవరికైతే అవకాశాలు లేవో, ఎవరికైతే ఇంకా భవిష్యత్తులో ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ లేవని క్లారిటీ కోసం వచ్చారో వాళ్ళందరూ కూడా, ఉదాహరణకి రంగయ్య గారు కళ్యాణ్ దుర్గంలో లేదని స్పష్టంగా చెప్పినట్టు